సో ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా మంకీ పాక్స్ అనేవి. ఇప్పుడు ఇంతకుముందు కరోనా వచ్చింది. ఇప్పుడు మంకీ పాక్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? అవి అసలు ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి సార్? మంకీ పాక్స్ అనేటువంటిది ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అనమాట. మంకీ పాక్స్ అనేటువంటిది కూడా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ మంకీ పాక్స్ అనేటువంటిది కూడా చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుంది. చర్మం సంబంధం అంటే ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరము, దాంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు అలా వస్తూ ఉంటాయి. అవి చాలా మందిలో తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే మాత్రము మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు కానీ, ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, పిల్లలు, వృద్ధుల్లో వారు ఆ మంకీ పాక్స్ సోకిన వ్యక్తి నుంచి మనకి సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి నుంచి దూరంగా ఉండడం కానీ, లేకపోతే హైజెనిక్ కండిషన్ అంటే పరిశుద్ధంగా ఉండడం కానీ అనేటువంటివి చేయాలి. చేతులు కడుక్కొని అలాంటివి చేస్తేనే మనం దాని నుంచి బారిపడకుండా ఉంటాం. ఓకే. అంటే అంత డేంజరస్గా ఉంటాయా అవి మంకీ పాక్స్ అనేవి? డేంజరస్ అని చెప్పలేము, కానీ దాని తీవ్రత అనేది ఒకరిద్దరిలో అంటే అందరిలో అని కాదు, కొందరిలో అయితే సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఎక్కువ అవుతున్నాయి కదా మంకీ పాక్స్ అనేవి. ఇప్పుడు ఇంతకుముందు కరోనా వచ్చింది. ఇప్పుడు మంకీ పాక్స్ ఎక్కువ అవుతున్నాయి కదా. సో దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది? అవి అసలు ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి సార్? మంకీ పాక్స్ అనేటువంటిది ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ అనమాట. మంకీ పాక్స్ అనేటువంటిది కూడా వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధి. ఈ మంకీ పాక్స్ అనేటువంటిది కూడా చాలా మందిలో తగ్గిపోతూ ఉంటుంది. చర్మం సంబంధం అంటే ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరము, దాంతోపాటు చర్మ సంబంధిత సమస్యలు అలా వస్తూ ఉంటాయి. అవి చాలా మందిలో తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే మాత్రము మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటి అంటే ముఖ్యంగా ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు కానీ, ఆల్రెడీ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, పిల్లలు, వృద్ధుల్లో వారు ఆ మంకీ పాక్స్ సోకిన వ్యక్తి నుంచి మనకి సోకేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి నుంచి దూరంగా ఉండడం కానీ, లేకపోతే హైజెనిక్ కండిషన్ అంటే పరిశుద్ధంగా ఉండడం కానీ అనేటువంటివి చేయాలి. చేతులు కడుక్కొని అలాంటివి చేస్తేనే మనం దాని నుంచి బారిపడకుండా ఉంటాం. ఓకే. అంటే అంత డేంజరస్గా ఉంటాయా అవి మంకీ పాక్స్ అనేవి? డేంజరస్ అని చెప్పలేము, కానీ దాని తీవ్రత అనేది ఒకరిద్దరిలో అంటే అందరిలో అని కాదు, కొందరిలో అయితే సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.